ఏపీ ఇంటర్న్‌షిప్ పోర్టల్‌లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం. సో, స్టూడెంట్స్ అయితే సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేసి స్టూడెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క డీటెయిల్స్‌ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు స్టూడెంట్ డీటెయిల్స్‌లో మీ యొక్క ఓఏఎండీసీ నంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓఎండీసీ నంబర్ అనేది ఆహ్, మీకు ఆల్రెడీ మీ మెంటర్స్ ఇచ్చుంటారు. లేకుంటే మీ మెయిల్‌లో ఓఏఎండీసీ అని టైప్ చేస్తే మీ మెయిల్‌లో ఈ ఓఎండీసీ నంబర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. లేకుంటే మీ మెంటర్స్‌ని కానీ లేదా మీ కోఆర్డినేటర్స్‌ని గాని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీ యొక్క ఓఎండీసీ నంబర్‌ని ప్రొవైడ్ చేస్తారు. సో, ఓఎండీసీ నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్‌వర్డ్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్‌కి కనెక్ట్ అయిన ఫోన్ నంబర్. మీ యొక్క ఆధార్ కార్డ్‌కి కనెక్ట్ అయిన ఫోన్ నంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఓఎండీసీ నంబర్ అనేది మ్యాండేటరీ. ఈ ఓఎండీసీ నంబర్ అనేది 2022తో స్టార్ట్ అవుతుందన్నమాట. సో, మీరు ఆ నంబర్‌ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ పాస్‌వర్డ్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్‌కి ఏ నంబర్ అయితే కనెక్ట్ అయిందో ఆ నంబర్ మోస్ట్‌లీ ఉంటుంది. మీరు ప్రీవియస్‌గా యూజ్ చేసిన నంబర్ అయ్యుండొచ్చు. లేదా మీ ఫాదర్ నంబర్ అయ్యుండొచ్చు. ఆ నంబర్స్‌లో ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిఫరెంట్ నంబర్స్ చేంజ్ చేసి ఉంటారు కాబట్టి మీరు డిఫరెంట్ నంబర్స్ ట్రై చేయండి. మోస్ట్‌లీ ఆధార్ కనెక్ట్ అయిన నంబర్. సో, క్లిక్ చేస్తే మీకు లాగిన్ అయితది. మీకిక్కడ చేంజ్ పాస్‌వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. కానీ మీరు పాస్‌వర్డ్ అనేది మార్చుకోకండి. ఎందుకంటే ఒకవేళ మీరు పాస్‌వర్డ్ గనక మర్చిపోతే ఆ పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడం అనేది చాలా బిగ్ ప్రాబ్లమ్. సో, దట్స్ వై యూ డోంట్ టచ్ ఇట్. అండ్ మీరు ఎలా అప్లై చేయాలి? ఇక్కడ అప్లై ఫర్ ఇంటర్న్‌షిప్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మేము మా కంపెనీకి ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాము. మా కంపెనీ వచ్చేసి యాప్ జెనిసిస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో, మనం స్క్రోల్ చేస్తే వి కెన్ సీ దట్ యాప్ జెనిసిస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో, ఇక్కడ మెడికల్ కోడింగ్ ఉంది, టాలీ ఉంది, అండ్ వెబ్ డెవలప్‌మెంట్ ఉంది. లైక్ టాలీ, ఫుల్ స్టాక్ జావా ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేవి యాప్ జెనిసిస్‌వి ఉన్నాయన్నమాట. సో, మీరు ఈ వీటిలో నేను టాలీకి లేదా జావా ఫుల్ స్టాక్ అప్లై చేస్తున్నాను. ఓకే. సో, నేను జావా ఫుల్ స్టాక్‌కి అప్లై చేయడానికి వ్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ యూ హావ్ టు గో టు చెక్ ద డీటెయిల్స్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ దెన్ యూ హావ్ టు క్లిక్ ఆన్ అప్లై నౌ. సో, మీరు ఇట్లా క్లిక్ చేసిన తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. సో, మీరు ఎప్పుడైతే అలా అప్లై చేస్తారో అక్కడ అప్లైడ్ ఇంటర్న్‌షిప్స్‌లో చూడాల్సి ఉంటుంది. మనం ఫుల్ స్టాక్ జావా అనేది అప్లై చేసాం. ఇక్కడ చూడండి అండ్ పొరపాటున కూడా డీసెలెక్ట్ అనేది క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఈ యొక్క పర్టిక్యులర్ కోర్స్‌కి అప్లై చేయలేరన్నమాట. సో, డీసెలెక్ట్ అనేది టచ్ చేయకండి. దెన్ కంపెనీ, కంపెనీ అకౌంట్‌లో లాగిన్ అయ్యి కంపెనీ చెక్ చేసుకొని అప్రూవల్ అనేది ఇస్తుంది. ఆల్రెడీ ఈ పర్సన్‌కి మేము ఒక కోర్స్ అప్రూవల్ ఇచ్చేసాం. ఓకే. మీ డెమో కోసం అది చూపించామన్నమాట. సో, అప్రూవ్డ్. ఇతనికి వెబ్ డెవలప్‌మెంట్ కావాలి. ఇతను ఆల్రెడీ అప్రూవ్డ్ అని చెప్పేసి మేము అప్రూవ్ ఇచ్చేసాం. సో, అండ్ స్టార్ట్ అని క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇది స్టార్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంటర్న్‌షిప్ ఈస్ సెలెక్టెడ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ ఆల్సో ఇఫ్ యూ క్లిక్ స్టార్ట్ ఇంటర్న్‌షిప్ ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే. ఇలా వస్తుంది. అయితే మీరు ఇక్కడ అప్లై ఇంటర్న్‌షిప్ తర్వాత పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. పేమెంట్ అనేది ఖచ్చితంగా అన్ని కంపెనీలకి పేమెంట్ అనేది కంప్లీట్‌గా చేయాల్సి ఉంటుంది. సో, ఈ పేమెంట్‌కి చేయకుండా అప్రూవల్ ఇవ్వడం అనేది ఆహ్, పాసిబుల్ కాదనమాట. సో, దానికి మీకు ఒక శాంపుల్ చూపిస్తాను నేను. సో, నేనిప్పుడు ఎంప్లాయర్ అకౌంట్‌లోకి లాగిన్ అయితున్నాను. ఓకే. దెన్ లాగిన్ అయినాక వి కెన్ గో టు ద స్టూడెంట్స్. ఓకే. వి కెన్ గో టు స్టూడెంట్స్. ఓకే. ఇప్పుడు నేను ఎంప్లాయర్ అకౌంట్‌లో స్టూడెంట్ అప్లికేషన్స్‌లో ఉన్నాను. సో, ఇక్కడ మనం ఇందాకడ శ్రీరామ్ అనే పేరుతో జావా ఫుల్ స్టాక్ అప్లై చేసున్నాం. సో, ఇక్కడ మేము సెర్చ్ చేసినప్పుడు శ్రీరామ్ అని ఇక్కడ శ్రీరామ్ యొక్క డీటెయిల్స్ అండ్ అతను అప్లై చేసిన కోర్స్ వచ్చింది. ఇప్పుడు నేను అది అప్రూవ్ ఇవ్వాలంటే
సో, మనం అప్రూవ్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళేమడుగుతున్నారు? మీరు స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన పేమెంట్ రిసిప్ట్ అడుగుతున్నారు. సో, మ్యాండేటరీ ఈ పేమెంట్ రిసిప్ట్ అనేది కంపెనీ అనేది అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, మీరు అప్లై చేసిన ఇమ్మీడియేట్‌గా పేమెంట్ కూడా కంప్లీట్ చేసేయండి. అండ్ ఆ స్క్రీన్ షాట్స్ మా అబ్సెన్సెస్ కంపెనీ నంబర్‌కి షేర్ చేయండి. సో, మా నంబర్ అనేది మేము డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. సో, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.